న కర్మణాం అనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్నుతే నచ సన్యసనాదేవా సిద్ధిం సమధిగచ్చతి. గీతలో శ్లోకాలు చాలా ఉన్నాయి, ఉపనిషత్తులలో స్వాంగర మంత్రాలు చాలా ఉన్నాయి, అద్భుతంగా ఈ యొక్క వ్యాఖ్యాన విధానాలు. ఏమన్నారు? నకర్మణాం అనారంభాత్ నైష్కర్మ్యం పురుష సునతే. అంటే దీనికి ఏం చెప్పానంటే, ఎవరైతే కర్మలను ఫలాపేక్షరహితముగా ఆచరించరో అట్టివారు నైష్కర్మ్య ప్రాప్తిని వాళ్ళు పొందలేరు అన్నారు. ఎవరైతే కర్మలను ఫలాపేక్షరహితముగా ఆచరించరో వారికి నైష్కర్మ్య ప్రాప్తి కలిగే అవకాశము లేదు. ఎవరైతే కర్మలను ఫలాపేక్షరహితముగా ఆచరిస్తారో వారికి నైష్కర్మ్య ప్రాప్తి సిద్ధిస్తుంది అనేటువంటి యొక్క మాట. నైష్కర్మ్య సిద్ధి అంటే ఏమిటి అర్థం? నైష్కర్మ్య సిద్ధి పుస్తకం ఉంది శుక్రేశ్వరాచార్యుల వారిది. కర్మ అంటే పని, ఎక్కడైతే పని లేదో దానిని అకర్మ సంబంధమే నిష్కర్మ సంబంధమే నైష్కర్మ్యము. కర్మ లేకుండా ఉన్నటువంటి యొక్క స్థానం ఎక్కడ? లోకాలు ఎక్కడ చెప్పండి? ఏ లోకంలో కర్మ లేదు? ఈ విశ్వమంతా కర్మరాశే, త్రిగుణములు కలిగి ఉన్నాయి కాబట్టి విశ్వమంతా కర్మరాశి. బ్రహ్మలోకానికి పోండి, ఆడ కూడా ఆయన తలనొప్పి అయిపోతుంది, రాసి బ్రహ్మదేవుల వారికి. విష్ణులోకానికి పోండి, ఆడ కూడా గుణ వ్యవహారమే, అనగా రజోగుణ ప్రధానముగా ఉన్నటువంటి దేవత బ్రహ్మ అన్నారు. సాత్వికం ప్రధానముగా ఉన్న దేవత విష్ణువు అన్నారు. తామసికం ప్రధానముగా ఉన్న దేవత రుద్రుడు అని చెప్పిన అన్నారు. ఎందుకంటే నిర్మాణం చేయాలంటే రజోగుణం కావాలి, పోషించాలంటే సాత్వికం కావాలి, లయం చేయాలంటే తమస్సు కావాలి. అక్కడ గుణాలు ఉన్నాయి. గుణాలు లేకుండా ఉన్నది ఎక్కడా? బ్రహ్మము శుద్ధ బ్రహ్మము, నిర్గుణ పదార్థం. కాబట్టి శుద్ధ బ్రహ్మములో ఏ కర్మ లేకపోవటం కారణం ఏంటంటే దాంట్లో ఏ గుణము లేదు కాబట్టి. ఇక విశ్వరాశులలో అంతటా కూడా ఈ గుణ సముదాయమే వ్యాప్తమై ఉన్నది. గుణాతీతముగా ఉన్నటువంటి యొక్క వస్తువు బ్రహ్మము. అందువల్ల ఆ బ్రహ్మమునందు ఏ క్రియ ఉండదు, ఏ కర్మ. నిష్క్రియుడు, గుణరహితుడు, గుణాతీతుడు అన్నారు. 13వ అధ్యాయం పేరేమిటి? 14వ అధ్యాయం పేరేమిటి? 14వ అధ్యాయం పేరేమిటి? గుణత్రయ విభాగ యోగం. 15వ అధ్యాయం పేరేమిటి? ఏమర్థమైంది దీన్ని బట్టి? ఏమర్థమైంది దీన్ని బట్టి? 14వ అధ్యాయం దాటావు అంటే నీకున్నది పురుషోత్తమ ప్రాప్తి. అందువల్ల గుణములలో ఉన్నామా, గుణాతీతులమై ఉన్నామా? ఎట్లా ఉన్నామో విచారించుకోవాల్సి ఉంటుంది మనం. అందుచేత జీవుడు గుణబద్ధుడు, దేవుడు గుణాతీతుడు. గుణములతో సంబంధం పడి ఉన్నాడు. జాగ్రత్త అవస్థ సాత్వికము, స్వప్నావస్థ రజోగుణము, సుషుప్తి అవస్థ తమో గుణము. కనుక తమో గుణాత్మకమై ఉన్నటువంటి యొక్క అవిద్య ఉపాధిగా ఉన్నటువంటి యొక్క జీవుడు సూక్ష్మదేహం సంబంధం పడి స్వప్నలోకాలు ఆస్వాదిస్తూ ఉన్నాడు. అలా ఉన్నటువంటి యొక్క జీవుడు స్థూలదేహం గోళకాత్మికమై ఉన్నటువంటి యొక్క స్థూలదేహంతో సంబంధం పడి లోక వ్యవహారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి పంచభూతాత్మికమై ఉన్నటువంటి యొక్క ఈ లోక వ్యవహారం చేసుకోవాలంటే స్థూలదేహం ఉండాలి. స్థూలదేహం ఉంటేనే స్థూలదేహం గలవాళ్ళు ఆహ్వానిస్తారు, కూర్చోబెడతారు, టిఫిన్ పెడతారు, కాఫీ ఇస్తారు, అనేకం చేస్తారు. ఇవాళ స్థూలదేహం పొయ్యాక వచ్చి కూర్చుంటే వాళ్ళ మీద ఉన్న ప్రేమ, ఆ మోహం పోక స్థూలదేహం పొయ్యాక వచ్చి కూర్చుంటే ఏం చేస్తారు? అయ్యా మీతో మాకు సంబంధాలు లేవేక, మేము పార్థివులం, పృథ్వీ తత్వం కలిగి ఉన్నాం, పార్థివ దేహం కలిగి ఉన్నాం. నీకు పార్థివ దేహం పోయింది కాబట్టి నువ్వు ఒకవేళ మాతో వచ్చి కూర్చోవాలన్నా, మాతో వ్యవహరించాలన్నా, మాతో ఉండి భోంచేయాలన్నా నువ్వు ఇంకో పార్థివ దేహం ధరించి నువ్వు రావాల్సి ఉంటుంది. ఒకవేళ పోకపోతే ఏం చేస్తాం? ఒంటికేసి కూర్చుంటే బలవంతంగానైనా వాళ్ళని పంపించేస్తాం. అందువల్ల ఈ లోకంలో ఏ యొక్క ప్రాణైనా కానీ కాక సూక్ష్మదేహంతో ఉంటామంటే ఊరుకోం. స్థూలదేహంతో ఉంటేనే స్థూలదేహం గలవాళ్ళు అంగీకరిస్తారు, వాళ్ళు వ్యవహరిస్తారు. కాబట్టి పార్థివ దేహం అనేటువంటి యొక్క వస్తువు ఇది గోళకాత్మికం. కాబట్టి గోళకాత్మికమై ఉన్నటువంటి యొక్క పార్థివ దేహంతో సంబంధం పడి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ లోక వ్యవహారం చేసే అవకాశం ఏర్పడుతుంది. అయితే స్వప్నావస్థ అని చెప్పానంటే
ఆడ పార్థివ దేహం లేదు, కేవలం వాసనా సంబంధమై ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహం. గుణాత్మికము, ఇంద్రియాత్మికము, వాసనాత్మికమై ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహం కాబట్టి ఆ సూక్ష్మదేహం ఏం చేస్తుంది? అక్కడ మరొక కొత్త విశ్వ నిర్మాణం చేస్తుంది. అక్కడ అయ్యా నీకెందుకు ఆ విశ్వము, నేను చేస్తా చూడని చెప్పేసి ఆ సూక్ష్మదేహం ఏం చేస్తుంది? త్రిశంక స్వర్గం అని చెప్పని అంటారుగా, అటు సుషుప్త అవస్థ కాక ఇటు జాగ్రత్త అవస్థ కాక మధ్యలో ఉండే విధానమే త్రిశంక స్వర్గంలాగా ఆ సూక్ష్మదేహం ఏం చేస్తుంది? తనలో ఉన్నటువంటి యొక్క వాసనలు అనేటువంటి వాట్లను ఉపాదాన కారణంగా తీసుకుని స్వప్న జగత్తు నిర్మాణం చేస్తుంది. అందువలన ఆ స్వప్న జగత్తులో మనం వ్యవహరిస్తాము, తింటాము, తిరుగుతాం, మాట్లాడతాం, కొట్లాట్లు, తిట్లాట్లు, అక్కడ మొత్తం వ్యవహారం అంతా ఆడకపోయిన అక్కడ బంధువులు, అక్కడ స్నేహితులు, అక్కడ భార్య, అక్కడ బిడ్డ, అక్కడ సంపాదన, అక్కడ బ్యాంకులు, అక్కడ డబ్బులు, అక్కడ కార్లు, గీర్లు అన్నీ అక్కడ ఉంటాయి. తక్కువ దానికి ఏమైనా నిర్మాణం చేయడానికి సూక్ష్మదేహానికి బ్రహ్మాండంగా చేస్తుందన్నమాట. ఈ విధంగా కారణదేహస్థుడై ఉన్నటువంటి యొక్క ఈ జీవుడు వినోదిస్తూ ఉన్నాడు. వినోదం అనగా స్థూలదేహ గోళకాత్మికమై ఉన్నటువంటి స్థూలదేహంతో వినోదాత్మికముగా వ్యవహరిస్తూ ఉన్నాడు. సూక్ష్మదేహ స్వప్నాత్మికమై ఉన్నటువంటి యొక్క విశ్వంలో వినోదాత్మికముగా విహరిస్తూ ఉన్నాడు. రెండు వద్దనుకున్నాడా అని చెప్పనంటే తన స్థానంలో తాను ఉంటాడు. దాన్ని మనం సుషుప్తావస్థ అని పేరు పెట్టుకున్నాం. సుషుప్తావస్థ అంటే ఏమిటి? ఈ రెండింటి వ్యవహారం లేకపోవటాన్ని సుషుప్తి అని చెప్పి అంటాం. అక్కడేం లేదు, జాగ్రత్త వ్యవహారం లేదు, స్వప్న వ్యవహారం లేదు. ఈ రెండూ లేకపోవడంలో కారణం ఏమిటి? గోళకాత్మికమై ఉన్నటువంటి స్థూలదేహ వ్యవహారం లేదు కాబట్టి, ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహ వ్యవహారం లేదు కాబట్టి, కేవలం తామసికముతో తమోగుణ ఉపాధి కలిగి ఉన్నటువంటి యొక్క జీవుడు తన యొక్క స్థానంలో తాను ఉంటాడు. మళ్ళా కావాల్సి వస్తే ఏం చేస్తాడు? మళ్ళా సూక్ష్మదేహం యొక్క సంబంధంతో పడతాడు, స్వప్నలోకంలో వ్యవహరిస్తాడు. మళ్ళా స్థూలదేహం సంబంధం పడతాడు, మళ్ళా జాగ్రత్త వ్యవహారం మళ్ళా చేసుకుంటాడు. రెండు వద్దనుకున్నట్లయితే ఇదే పర్మనెంట్ స్థలం. అందరి అడ్రస్ ఏమిటంటే ఎక్కడ మీ ఫిరమ్ అడ్రస్ అని చెప్పి ఏం చెప్పాలి మనం? ఇది కాదు, ఇది 4 పూటలు ఉండిపోయేది, 3 పూటలు ఉండిపోయేది, 3 నాళ్ళ ముచ్చట అని చెప్పి అన్నారుగా. ఏమిటా 3 నాళ్ళ ముచ్చట? జాగ్రత్త అవస్థ, బాల్యావస్థ ఒక ముచ్చట అన్నారు, యవనావస్థ రెండవ ముచ్చట అన్నారు, వృద్ధాప్యం 3వ ముచ్చట అన్నారు. ఇప్పుడు బాల్యం ముచ్చట అని చెప్పనంటే ఏ ముచ్చట? వాడికే ముచ్చట కాదు, ఇంట్లో వాళ్ళకి ముచ్చట. వాడు పారాడుతూ ఉంటే, గెంతుతూ ఉంటే, నడుస్తూ ఉంటే, లెగుస్తూ ఉంటే, పడుతూ ఉంటే, నవ్వుతూ ఉంటే, కిరణాలు కొడుతూ ఉంటే, ఏడుస్తున్నా ఇంట్లో అమ్మకు, నాన్నకు, నానమ్మకు, తాతయ్యకి, ముత్తాతయ్య అందరికీ కూడా వాడంటే పరమానందం కాబట్టి వాడికి ముచ్చట కాదు. వాడిని చూస్తే ఇంట్లో వాళ్ళకి ముచ్చట కాబట్టి అది బాల్యం ఒక ముచ్చట అని చెప్పని అన్నారు. యవనం అనేది ఎవరికి ముచ్చట? అది వాడికి ముచ్చట. శక్తి వస్తుంది, ఇంద్రియ వికాసం వస్తుంది, దేహ వికాసం వస్తుంది, చక్కగా ప్యాంట్ వేస్తాడు, మేసం దూతాడు, ఇంట్లో అమ్మ నన్ను డబ్బులు సంపాదిస్తూ ఉంటే బ్యాగులు వేసుకుంటాడు, జేబులు వేసుకుంటే జమ్మున కారులో పోతాడు, తిరుగుతూ ఉంటాడు. కాబట్టి యవనం అని చెప్పనంటే అది వాడికి ముచ్చట. మరి వృద్ధాప్యం ఎవరికి ముచ్చట? ఎవరికి ముచ్చట వృద్ధాప్యం? సరే, అది కూడా కళ్ళు పోయి, కాళ్ళు పోయి, చేతులు పోయి, శక్తి పోయి, జుట్టు పోయి, గిట్టు పోయి అన్నీ పోయినా కానీ ఏదో ముచ్చట. ఇంట్లో వాళ్ళకి పెద్దవాళ్ళంటే జ్ఞానం బోధిస్తూ ఉంటారు, మంచి బోధిస్తూ ఉంటారు. కానీ లోకానికంతటికీ కూడా ఈనాడు వృద్ధాప్యమే కొన్ని లక్షల మందిని పోషిస్తూ ఉన్నది. ఎందుకంటే వృద్ధాప్యం దంతశాలు ఇల్లుస్తూ ఉంటాయి, అట్లనే జుట్టు తెల్లబడిపోతే రంగు డబ్బాలన్నీ ఉత్పత్తి చేస్తూ ఉంటారు, హార్ట్ ప్రాబ్లం వచ్చినాయి అన్నీ అక్కడే వచ్చేది. ఇంతమంది లోకంలో జీవించడం అని చెప్పానంటే ఆ వృద్ధుడి మీద ఆధారపడి కొన్ని కోట్ల కుటుంబాలు జీవిస్తూ ఉన్నాయి ప్రపంచ దేశాలు మొత్తం కూడా. సరే, మానవ దేహం మూనాల ముచ్చట అని చెప్పి అన్నారు. దేహం పోతుంది, కానీ దేహం కొత్త దేహం వస్తుంది తిరిగి మరలా. ఈ కొత్త దేహం వచ్చేటువంటి దానాలలో జీవునికి మళ్ళీ కొత్త సూక్ష్మదేహం కూడా వస్తుందా? కొత్త సూక్ష్మదేహం రాదు, పాత సూక్ష్మదేహం వాడుకోవాల్సిందే. ఏ దేహాల్లోకి పోయినా పశుదేహం కానీ, పక్షిదేహం కానీ, క్రిమిదేహం కానీ, దోమదేహం కానీ, ఏ దేహాల్లోకి పోయినా అడ్జస్ట్ అవుతుందా సూక్ష్మదేహం? ఎట్లా అయితే నీరు పాత్రలో పోసినప్పుడు ఆ పాత్ర యొక్క ఆకారం ఆ నీరు ఎట్లా పొందుతుందో, ఈ సూక్ష్మదేహం కూడా ఏ దేహంలోకి పోతే ఆ దేహం యొక్క ఆకారం అనేది పొందుతూ ఉంటుంది. కాబట్టి
ఈ ప్రకారంగా కారణదేహస్థుడై ఉన్నటువంటి కారణదేహస్థుడై అనగా అజ్ఞానోపాధి కలిగి ఉన్నటువంటి యొక్క ఈ జీవుడు తన వ్యవహారం అంతా కూడా సూక్ష్మదేహముతో స్థూలదేహంతో వ్యవహారం చేసుకుంటూ ఉన్నాడు. కానీ 4వదగు మహాకారణం యొక్క స్థాయికి మాత్రం వాడు రాలేకపోతూ ఉన్నాడు. అనగా కారణదేహస్థుడై ఉన్నటువంటి యొక్క జీవుడు సూక్ష్మదేహం యొక్క సంబంధంతో స్వప్నావస్థ, స్థూలదేహ సంబంధంతో జాగ్రత్త అవస్థను పొందేటువంటి యొక్క జీవుడు మధ్య స్థలంలో ఉన్నటువంటి యొక్క మహాకారణముతో సంబంధం పొందేటువంటి యొక్క విధానం జీవితంలో ఏ వ్యక్తికి కూడా పుట్టుకతో రాదు. అది గురువు చెప్తేనే నీకు ఆ మార్గంలో పోయేటువంటి విధానము వస్తుంది. కాబట్టి ప్రవృత్తి మార్గంగా పోయేటువంటి విధానం జన్మతః స్వాభావికంగా వస్తుందే కానీ నివృత్తి మార్గంలో పోయేటువంటి యొక్క విధానం ప్రతి ఒక్క వ్యక్తికి స్వాభావికంగా వస్తుందా? ఎందువల్ల అంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా స్వాభావికంగా ఇందువల్ల ప్రవృత్తి మార్గం వచ్చిందాయా అని చెప్పనంటే ఇది పంచభూతాత్మిక విశ్వం. ఈ పంచభూతాత్మిక విశ్వం కాబట్టి అట్టి విశ్వం యొక్క సంబంధమై ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు మనకు ఏర్పడ్డాయి. కాబట్టి ఆ జ్ఞానేంద్రియాలు తమ యొక్క పుట్టింటి వైపుకు లాక్కుపోతూ ఉంటాయి. ఎట్లాకపోతూ ఉంటాయి? ఏడ పుట్టిల్లాటికి శ్రోత్రేంద్రియానికి పుట్టిల్లు ఆకాశము, త్వగేంద్రియానికి పుట్టిల్లు వాయువు, నేత్రేంద్రియానికి పుట్టిల్లు అగ్ని, జిహ్వేంద్రియానికి పుట్టిల్లు జలము, ఘ్రాణేంద్రియానికి పుట్టిల్లు. కాబట్టి అమ్మగారులకు పుట్టింటికి పోవటం అంటే ఉత్సాహం ఉండదా? ఆ విధంగా ఈ జ్ఞానేంద్రియాలు ఏం చేస్తాయి అని చెప్పానంటే తమ యొక్క పుట్టింటికి లాక్కుపోతూ ఉంటాయి. ఏమన్నీ పుట్టింటికాడ అని చెప్పానంటే ఎవరికి ఉండే వాళ్ళకున్నాయి. శ్రోత్రేంద్రియానికి శబ్దాలు ఉన్నాయి, త్వగేంద్రియానికి స్పర్శలు ఉన్నాయి, నేత్రేంద్రియానికి దృశ్యాలు ఉన్నాయి, రూపాలు ఉన్నాయి, జిహ్వేంద్రియానికి అయితేనేమో షడ్రసాలు ఉన్నాయి. ఆ షడ్రసాల మళ్ళా సహస్ర రసాలు, కోటి రసాలు, ఎన్ని వంటలు, ఎన్ని రకాలు, ఎన్ని ఋషులు అన్నమాట ఈనాడు. ఆ జిహ్వ యొక్క దాని తృప్తి కోసంగా దానిని తృప్తిపరచాలి, దాన్ని సంతోషపరచాలి అనేటువంటి విధానంలో మన జీవితాలు మొత్తం కొట్టుకుపోతానే ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క జిహ్వేంద్రియం తన యొక్క పుట్టిళ్లకు రసాల వైపుకి అది తీసుకుపోతూ ఉంటుంది. ఘ్రాణేంద్రియం తన పుట్టిళ్లకు గంధాల వైపుకి తీసుకుపోతూ ఉంటుంది. ఈ విధముగా బలవత్తరముగా ఉన్నటువంటి యొక్క ఇంద్రియములు మనస్సులో ఉన్నటువంటి యొక్క వాసనలను తోడు చేసుకుని బలవత్తరముగా ఇంద్రియాలు తమ యొక్క పుట్టింటి వైపుకి అనగా పంచభూతాల వైపుకి అనగా విషయాల వైపుకి లాకపోయేయిగా ఎప్పుడు జరుగుతున్నది. కాబట్టి ఇలాంటి యొక్క మార్గములో ఉన్నటువంటి యొక్క వాళ్ళకు సులభముగా పోయే విధానం ఉన్నది. కానీ నివృత్తి మార్గంలో పోవటం అని చెప్పనంటే అంత తేలికైన పనిగా లేదు. ఎందుకని చెప్పనంటే అన్ని ఇంద్రియాలు కూడా ప్రవృత్తి మార్గంలో పోవటానికి బాగా అవి స్థిరపడి ఉన్నాయి. కాబట్టి సంస్కారములతో, అజ్ఞానముతో, కర్మవాసనలతో, గుణాలతో బాగా స్థిరపడి గట్టిపడి ఉన్నాయి. కాబట్టి వాటిని జయించి లోనికి లాగాలని చెప్పన్నట్లయితే ఓ పెద్ద పోరాటం మనకి కావలసి వస్తుందన్నమాట. అది పోరాటము అన్నారు, యుద్ధరంగము అన్నారు. దాన్ని ఏమన్నారు? పోరాటం, యుద్ధం. స్వాప్నోతి స్వరాజ్యం మాప్నోతి మనసస్పతి వాక్, అది పోరాటం, అది యుద్ధం చేయాల్సిందే. అందువల్ల అలాంటి యొక్క పోరాటం చేసేటువంటి యొక్క విధానంలో నివృత్తి మార్గంలో పోగలిగితే నీ యొక్క స్వస్వరూపాన్ని చేరుకుంటావు, ఆత్మానుభవాన్ని పొందుతావు అనేటువంటి విధానముగా మనకి లోకములో ఎవరికి కూడా స్వతసిద్ధముగా తెలియబడే అంశము కాదు. అది గురువు మాత్రమే చెప్పాల్సి వస్తుంది. కాబట్టి గురువు యొక్క అనుగ్రహముతో హంస యొక్క ఆశ్రయంలో ఉన్నట్లయితే నువ్వు నీ యొక్క స్వరూపాన్ని చేరుకుంటావు అని చెప్పనంటాయి. అనగా వ్యావహారికమై ఉన్నటువంటి యొక్క ప్రపంచ వస్తువులను చేర్చేవిగా ఇంద్రియాలు ఉన్నాయి. పారమార్థికమై ఉన్నటువంటి యొక్క పారమార్థిక సత్తాయి ఉన్నటువంటి నీ స్వస్వరూపాన్ని చేర్చేదిగా హంస ఉన్నది. అది వ్యావహారిక విశ్వం, పారమార్థిక వ్యావహారిక సత్తా, పారమార్థిక సత్తా రెండు ఉన్నాయన్నమాట. సత్తాలు రెండు. వ్యావహారిక సత్తా ఈశ్వర కల్పితం, అది మనకు వినియోగాత్మకముగా ఉన్నది. ఈశ్వర కల్పితమై ఉన్నటువంటి యొక్క వ్యావహారిక విశ్వం నీకు బంధయోగ్యం కాదు. వ్యావహారిక విశ్వం బంధయోగ్యము అని చెప్పన్నట్లయితే దేహం కూడా వ్యావహారిక వస్తువే, అది కూడా మనం వదలాల్సి ఉంటుంది. కాబట్టి వ్యావహారిక వస్తువులు బంధయోగ్యం అని చెప్పి ఉద్దేశం ఎంత లెక్క పోయినా దూరంగా ఎక్కడికి పోయినా పంచభూతాలు ఉంటాయి, ఎక్కడికి పోయినా
ఆ విషయాలు ఉంటాయి. అందుచేత వ్యావహారిక విశ్వం నీకు వినియోగాత్మకంగా ఉన్నది. అది వినియోగాత్మకంగా ఉన్నది. దానిని నువ్వు వాడుకుంటూ నువ్వు ప్రాతిభాషిక విశ్వమును జయించాల్సి ఉంటుంది. ప్రాతిభాషిక విశ్వమును జయించి నువ్వు పారమార్థికమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మస్వరూపాన్ని పొందాల్సి ఉంటుంది. అందువల్ల పారమార్థికమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మమునకు అడ్డముగా ఉన్నటువంటి యొక్క వస్తువేది అంటే నీ సృష్టి అన్నమాట. ఈశ్వర సృష్టి నీకు అడ్డముగా లేదు. నువ్వు దాంట్లో ఏళ్ళు పెట్టావు, నువ్వు నిర్మాణం చేయటం ఆరంభం చేసావు. నిర్మాణం ఒకటి ఆల్రెడీ ఉన్నది, దాన్ని వాడుకుంటే పోతుంది. అది నాకెందుకు అబ్బా అని చెప్పి ఉద్దేశంతో నేను చేస్తా అని చెప్పేసి ఆరంభం చేశావు. కూర్చున్న సంకల్పాలే, నుంచున్న సంకల్పాలే, నడుస్తూ ఉన్న సంకల్పాలే, భోంచేస్తున్న సంకల్పాలే, స్కూటర్లో పోతున్న సంకల్పాలే, కారులో ప్రయాణం చేస్తున్న సంకల్పాలే, జనంలో కూర్చున్నా. మరి ఇంత లెక్క చేసిన తర్వాత అక్కడ జీవో మరి నువ్వు తీసుకొచ్చి. కాబట్టి నిత్య జీవితంలో ధ్యానం చేయగలిగితే నువ్వు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ మనస్సు ఉండే అవకాశం ఏర్పడుతుంది. మేము ధ్యానం చేస్తున్నామండి, ఆలోచనలు వస్తూ ఉన్నాయి, ఏం చేయమంటారు, పొమ్మన్నా పోవటం లేదు, పట్టి పీడిస్తూ ఉన్నాయని చెప్పని అంటూ ఉంటారు. కారణం ఏమిటని చెప్పనంటే వ్యవహారంలో ఉన్నప్పుడంతా దాన్ని ఆస్వాదించావు, దాన్ని స్వాగతం పలికావు, దాన్నే చేశావు, దాంట్లో మునిగి తేలావు. ఇంత అయిన తర్వాత ధ్యానంలో కూర్చుంటావు, అది అక్కడ రాదా? ఎమ్మటే వచ్చింది అక్కడ రాకుండా ఉంటుందా? అందుచేత స్వామి చెబుతూ ఉన్నాడు, అయ్యా నువ్వు చేసేటువంటి యొక్క ధ్యానం ఆసీనోవా శయ్యానోవా గచ్చన్ తిష్టం సదా సుషి సర్వకాల ప్రయత్నేనా అంటుంది ఉత్తర గీత. భగవద్గీత కూడా తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున అని చెప్పి అంటుంది స్వామి చెప్పేది. అందువల్ల నిత్య జీవితంలో ధ్యానం రాగలిగితే నువ్వు ధ్యానంలో కూర్చున్నప్పుడు నీ మనసు అక్కడ ఉండే అవకాశము ఏర్పడుతుంది. కాబట్టి పారమార్థికమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మమునకు అడ్డుగా ఉన్నటువంటి యొక్క వస్తువు ఏమిటయ్యా అని చెప్పనంటే నువ్వు చేసే నువ్వు పెట్టుకున్నటువంటి పని. నీ పని నువ్వు మానుకుంటే చాలు. విశ్వం పాటికి విశ్వం ఉన్నది, బ్రహ్మం పాటికి బ్రహ్మం ఉన్నది. విశ్వం కావాలా ఇంద్రియాలు ఉన్నాయి పో, బ్రహ్మం కావాలా హంస ఉన్నది వెళ్ళిపో. రెండు నీకు అందించేవిగా ఉన్నాయి. ఇటుపోతే దగ్గరగా వ్యావహారిక విశ్వం ఉన్నది, ఇటుపోతే దగ్గరగా ఎంత దగ్గరగా ఉంది, చాలా దగ్గరగా పారమార్థిక వస్తువు ఉన్నది. కాబట్టి వ్యావహారిక విశ్వము బాధించేదిగా లేదు, పారమార్థిక వస్తువు నిన్ను ఆనందింపజేసేదిగా ఉన్నది. అందుచేత నువ్వు ఇటు పోవటానికి అటు పోవటానికి ఏం చేస్తున్నావు మధ్యలో అని చెప్పనంటే నీ సొంత వ్యవహారాన్ని పెట్టుకున్నావు. కనుక నీ సొంత వ్యవహారం నువ్వు మానుకోగలిగితే నీకు మోక్షం అక్కడే ఉన్నది. న మోక్షో నభసః పురుష్టే న పాతాళే న భూతలే మోక్షో హి చేతో విమలం సమ్యజ్ఞాన నిబోధతః యోగ వాసిష్టం. న మోక్షో నభసః ఆకాశంలో మోక్షం ఉందని చెప్పి అనుకుంటున్నావేమో. ఆకాశానికి పోతే, వైకుంఠానికి పోతే, కైలాసానికి పోతే, బ్రహ్మలోకానికి పోతే, గోలోకానికి పోతే, ఇంకెన్నో లోకాలని చెప్పేసి ఆ లోకాలకు పోతే మోక్షం చెప్పి అనుకుంటూ ఉన్నామేమో. అక్కడ పోయావా మళ్ళీ వస్తావేడకి. పోవటం ఉన్నది అంటే రావటం ఉంటుంది. ఎందువల్ల పోవటం రావటం సూక్ష్మదేహం యొక్క ధర్మాల ఆత్మధర్మాల. వెళ్ళావు అంటే ఏ ధర్మం అది? సూక్ష్మదేహం. సూక్ష్మదేహం ఉందా కర్మవాసనలో దాంట్లో ఉన్నట్లే, దాంట్లో అజ్ఞానపు సంబంధ జీవుడు ఉన్నట్లే, ఇంద్రియాలు గుణాలు కర్మవాసనలు మొత్తం ఉన్నట్లే. సూక్ష్మదేహం నివారింపబడితే అది మోక్షం అని చెప్పేసేసాని. స్థూలదేహం పోతే మోక్షం కాదు. స్థూలదేహం పోతే మోక్షం కాదు. సూక్ష్మదేహం అంతరింపగలిగితే అజ్ఞానం కూడా పోతుంది. కాబట్టి రాకపోకలు ఉంటాయి. నువ్వు ఏ లోకానికి పోయినా వస్తావు. నమోక్షో నభసః. నభసః అంటే ఆకాశం. ఆకాశంలో పోతే మోక్షం అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఆకాశంలో ఏమున్నాయి, పైన ఏమున్నాయి, పైన లోకాలు ఉన్నాయని చెప్పాను కదా. ఉన్నాయా అన్నది కూడా సందేహమే. ఉన్నాయో లేవు రేపు పోతాం కదా చూసుకుందాం. అందుచేత నమోక్ష నభసః పృష్ఠే నపాతాలే నపాతాలే నభూతలే. ఈ భూతలే హరిద్వార పో, ఋషికేశ్ పో, కాశీ పో, ఎక్కడికన్నా పో, ఎక్కడికి తిరిగినా కూడా నీకు ఎక్కడెక్కడ మోక్షం అనేటువంటిది లేదయ్యా. మోక్షో హి చేతో విమలం సమ్యజ్ఞానం నిబోధతః. మోక్ష హి చేతః విమలం.
ఎవరి మనస్సు అయితే నిర్మలమై నిశ్చలమై శుద్ధమై అంతర్ముఖమై హంస యొక్క మార్గములో పయనిస్తుందో అట్టి వారికి మాత్రమే బ్రాహ్మీ సంబంధ అనుభవాన్ని పొందటం కారణంగా ఏమవుతుంది? అది మోక్షం. మోక్షము అనేటువంటిది లోకంలో ఎంతమంది అపేక్షించి ఉంటారు? నాకు మోక్షం కావాలి అనేటువంటి యొక్క భావన లోకంలో ఎంతమందికి ఉంటుంది చెప్పండి? ఎంతమందికి ఉంటుంది? ఎంతమందికి ఉంటుంది? 100% ఉంటుందా? 100కి 100% ఉంటుందా? 90% ఉంటుందా? 80% ఉంటుందా? 50% ఉంటుందా? మార్గం తెలియదు. కాబట్టి లోకంలో అన్ని జీవులు కూడా అందరూ కూడా మోక్షాన్ని కోరుకుంటూ ఉన్నారు. అనగా ఆత్యంతిక దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తియు చేరి మోక్షము, నాకు దుఃఖం వద్దు, నేను ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అన్నటువంటి యొక్క భావం లోకంలో ఎవరికి ఉంటుంది చెప్పండి? అందరికీ ఉంటుంది. నాకు దుఃఖం వద్దు, నేను ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి. కాబట్టి నాకు ఆనందం కావాలి అని కోరుకోవటమే నాకు బ్రహ్మము కావాలని కోరుకోవటం. నాకు ఆనందం కావాలి అని కోరుకోవటమే నాకు బ్రహ్మం కావాలని కోరుకోవటం. ఎందుకంటే ఆనందం అనేది బ్రహ్మం కంటే భిన్నంగా లేదు. ఆనందమే బ్రహ్మం, బ్రహ్మమే ఆనందం. కాబట్టి ఆ బ్రహ్మము అనేటువంటి యొక్క వస్తు స్వరూపం ఎట్లా ఉందని చెప్పనంటే, బెల్లం ఎట్లా ఉన్నది? తీపిగా ఉంటుంది. బ్రహ్మం ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంటుంది? అది బెల్లం ఏ ప్రకారంగా తీపే స్వరూపముగా ఉంటుందో, బ్రహ్మము అని చెప్పనంటే ఆనందమే స్వరూపముగా ఉన్నటువంటి యొక్క వస్తువు. కాబట్టి లోకంలో సకల మానవులు కూడా నేను ఆనందంగా ఉండాలి, నేను ఆనందాన్ని పొందాలి అనేటువంటి యొక్క భావన ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా నాకు దుఃఖం వద్దు, నాకు ఆనందం కావాలని కోరుకోవడమే మోక్షం. అంటే ఆనందాత్మకమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మమనబడేటువంటి యొక్క వస్తువును పొందేటువంటి యొక్క మార్గం మాత్రము వాళ్ళకి తెలియదు. అలాంటి మార్గాన్ని మీకు బాహాటముగా ఎలాంటి యొక్క సంకోచం లేకుండా, దాపరికం లేకుండా పబ్లిక్గా చక్కగా మనకి స్వామివారు చెప్పుకొచ్చారు. అందుచేత ఆ పారమార్థికమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మము యొక్క వస్తు స్వరూపాన్ని పొందేటువంటి యొక్క ఉద్దేశం ఉన్నట్లయితే, కారణదేహస్థుడై ఉన్నటువంటి యొక్క తాను సూక్ష్మదేహం యొక్క సంబంధంతో సంచరించేటువంటి వాడుగా, స్థూలదేహం యొక్క దానితో సంచరించేటువంటి వాడుగా ఉన్నటువంటి యొక్క ఆ తాను ఈ వైపుకు రావాలి, ఈ వైపుకు పోయేవాడు. కాబట్టి జీవుని యొక్క పర్మనెంట్ స్థలం స్థూలదేహమా లేకపోతే సూక్ష్మదేహమా? పర్మనెంట్ స్థలం ఏది? స్థూలదేహమా సూక్ష్మదేహమా? పర్మనెంట్ స్థలం. స్థూలదేహాన్ని వాడుకుంటూ ఉన్నాడు, చెప్పేందాక మీకు ఆ మాటలో. స్థూలదేహాన్ని వాడుకుంటూ ఉన్నాడు, సూక్ష్మదేహాన్ని వాడుకుంటూ ఉన్నాడు. అతని స్థలం కారణదేహము. అవిద్య ఉపాధి కలిగి ఉన్నటువంటి యొక్క ఆ జీవుని స్థలం 12 స్థలం కారణదేహ స్థలం. కాబట్టి ఆ కారణదేహస్థుడే ఉన్నటువంటి యొక్క జీవుడు ఈ వైపుకు పోతున్నాడే కానీ అతడు ఈ వైపుకి రావటం లేదు. ఏనాడైతే గురువు యొక్క అష్టమస్తక సంయోగం కలిగి గురువు ద్వారా బ్రహ్మోపదేశాన్ని పొందినప్పుడు ఆ గురువు ఏం చేస్తాడని చెప్పనంటే, అయ్యా నీలో ఉన్నటువంటి యొక్క హంస అనబడేటువంటి యొక్క వస్తువుతో సంబంధం పడ్డావు అంటే నీవు సత్యలోకాన్ని, బ్రహ్మలోకాన్ని, బ్రహ్మప్రాప్తిని, సత్యలోకంపు జాడ హంసకెరుక విను దానిపై స్వారి చేయించు మానసముతో, మానస బ్రహ్మమౌ మాయ దాటి గురుని ఉపదేశమున గురి కుదురుననగా సత్యలోకంపు జాడ హంసకెరుక. కనుక సత్యలోకం బ్రహ్మము యొక్క జాడ, శుద్ధ బ్రహ్మము యొక్క స్వరూపతత్వాన్ని పొందింపజేసి చేర్చేటువంటి విధానం ఒక హంసకు మాత్రమే తెలుస్తుంది. అంటే ఆ హంస మీద ఎవరిని పెట్టాలి? మనస్సు అనే బ్రహ్మను పెట్టాలి. మనస్సు అనే బ్రహ్మను పెట్టాలి. లింగస్థానంబున బాబా మాయారాల వర్ణగంబై, తర్వాత షడ్దల సమన్వితంబై రక్తవర్ణంబై జలాలయంబై రసనాకారణంబై స్వాదిష చక్రం రంజుల్లు అందు చతుర్ముఖనకు
6000 హంసలు. స్వాదిష్టాన చక్రం స్వామి చెబుతారు కదా, అద్భుతమైనటువంటి యొక్క బోధ. మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారంలో ఈ స్వాదిష్టాన చక్రం, ఈ చక్రం యొక్క విధానం అంతా కూడా బ్రహ్మ యొక్క మనస్సు యొక్క విచారం. లింగస్థానమున బాబామాయ వర్ణగంబై చర్దల సమన్వితంబై రక్త వర్ణంబై జలాలయంబై రసనా కారణంబై స్వాదిష్టాన చక్రంబు రంజుల్లు అందు చతుర్ముఖ బ్రహ్మకు త్రిముఖ బ్రహ్మకు ద్విముఖ బ్రహ్మకు ఏకముఖ బ్రహ్మకు 6000 హంసలు అన్నున్నాయా తలకాయడానికి? చతుర్ముఖ బ్రహ్మకు త్రిముఖ బ్రహ్మకు ద్విముఖ బ్రహ్మకు ఏకముఖ బ్రహ్మకు. ఉంది ఒక ముఖమే. వృత్తి విధానాన్ని బట్టి ఉన్నది ఒక ముఖమే. వృత్తి విధానాన్ని బట్టి 4 ముఖాలుగా ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు. అనగా నిశ్చయాత్మికాన్ని బట్టి బుద్ధి, అహంకరించే విధానాన్ని బట్టి అహంకారము, గ్రహించే విధానాన్ని బట్టి చిత్తము, సంకల్పించే విధానాన్ని బట్టి మనస్సు అని చెప్పని. అయితే ఒకేసారి 4 ముఖాలు ఉంటాయా, ఒక ముఖమే ఉంటుందా? 4 ముఖాలతో వ్యవహరిస్తే ఒకేసారి 4 ముఖాలతో వ్యవహరించారు, ఒక ముఖమే వ్యవహరిస్తూ ఉంటుంది. ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది? మనస్సుగా పిలువబడుతూ ఉంటుంది. అదే మనస్సు కనుక తన ఆలోచన ప్రపంచం విడిచిపెట్టి ఆ యొక్క సోహంభావ ధ్యానంలో ఉన్నప్పుడు శుద్ధాంతకరణం అవుతుందో, శుద్ధాంతకరణాన్ని బట్టి దానికి సాత్వికం ఏర్పడుతుంది. కాబట్టి ఆ సాత్వికాన్ని బట్టి ఉన్నటువంటి యొక్క దానిని బుద్ధి అని చెప్పని అంటారు. నిశ్చయాత్మిక వస్తువు బుద్ధి, చలనాత్మిక సంకల్పాత్మిక వస్తువు మనస్సు. రజోగుణముతో చేరి ఉంటే మనస్సు, సాత్వికముతో చేరి ఉంటే బుద్ధి. ప్రవృత్తి మార్గంలో పోతే మనస్సు, నివృత్తి మార్గంలో పోతే బుద్ధి. చంచలముగా ఉంటే మనస్సు, నిశ్చలముగా ఉంటే బుద్ధి. ఇంద్రియాలతో ఉంటే మనస్సు, శ్వాసతో ఉంటే బుద్ధి. బంధ మార్గంలో పోతే మనస్సు, మోక్ష మార్గంలో పోతే బుద్ధి. కనుక ఉన్నటువంటి యొక్క ఆ వైపు తిరిగితే అది బుద్ధి అన్నాం, ఈ పైకి తిరిగితే మనస్సు అని చెప్పిన అన్నాం. అహంకారముతో చేరి ఉంటే దాన్ని అహంకారము అని చెప్పిన అన్నాం. కాబట్టి అహంకారం పైన ఉంటుంది చూడండి మీరు, మనస్సు, బుద్ధి, అహంకారం. అహంకారతత్వము, మహత్తత్వం, అవ్యక్తత్వం కూడా అహంకారం చెప్తాం అక్కడ. అహంకారం అంటే చాలా గొప్ప పదం. అది ఏమిటి అహం అని చెప్పనంటే, అహం అంటే ఉనికి. ఈ ఉనికి అనేటువంటి ప్రతి ఒక్క వ్యక్తిలోనూ ఉంటుంది ఉనికి. అహం అంటే ఏమిటి? సంస్కృతంలో అహం అన్న, తెలుగులో నేను అని చెప్పని అంటాం. ఉన్నాను అనేటువంటి యొక్క ఉనికియే దానినే అహం. అహం బ్రహ్మాస్మి అని చెప్పి అంటాం వల్ల, అందువలన ఉన్నాను అనేటువంటి యొక్క ఉనికిని ఎవరో కూడా తీసివేసే అవకాశాలు లేవు. నువ్వు ఉన్నావా అని చెప్పి అడిగినప్పుడు మనం ఏమంటాం? ఇంటికి ఫోన్ చేయాలని చెప్పి అనవా? నువ్వు ఉన్నావా అంటే ఇంటికి ఫోన్ చేయాలండి, కనుక్కోవాలండి అంటారా? ఉన్నావా అంటే ఉన్నాను అంటారు. కాబట్టి 100 మంది కూడా ఉన్నావా ఉన్నావా ఉన్నానా అంటే ఉన్నాను ఉన్నాను ఉన్నాను. ఆ ఉన్నాను అనేటువంటి యొక్క ఆ సత్తాకు లేమి లేదు. జాగ్రత్త అవస్థలో ఉన్నావు, స్వప్నావస్థలో ఉన్నావు, సుషిప్తావస్థలో ఉన్నావు. కానీ ఈ అవస్థలు నీ యందు లేవు. జాగ్రత్త అవస్థ ఉన్నప్పుడు స్వప్న సుషుప్తులు లేవు. స్వప్నావస్థ ఉన్నప్పుడు సుషుప్తి జాగ్రత్తలు లేవు. సుషుప్తి ఉన్నప్పుడు జాగ్రత్త స్వప్నాలు లేవు. కానీ నువ్వు స్వప్నావస్థలో నువ్వు ఉన్నావు, సుషుప్తావస్థలో నువ్వు ఉన్నావు, జాగ్రత్త అవస్థలో నువ్వు ఉన్నావు. అవస్థలు నీ యొక్క ఆధారంతో ఉన్నాయి కానీ అవస్థ ఆధారంతో నీవు లేవు. నీ యందు కల్పన మాత్రముగా తోస్తూ ఉన్నాయి. అవస్థలను నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు, నిన్న అవస్థలు అవి తెలుసుకోలేవు, అవి జడం కాబట్టి. అందుచేత అవస్థలకు ఆధారమై ఉన్నటువంటి యొక్క నీవు అన్ని అవస్థలలో కూడా ఉన్నావా అంటే ఉన్నాను అని చెప్పని అంటాం. నిన్నున్నావా అంటే నిన్న ఉన్నాను. ఈ పూట ఉన్నావా అంటే ఈ పూట ఉన్నాను. రేపు ఉంటావా అంటే ఏమంటారు? సందేహిస్తారు. కొంతమందికి సందేహం, సందేహం లేదు కొంతమందికి. ఎందువల్ల? నేను బ్రహ్మమును అన్న భావం ఉన్నటువంటి వాళ్ళైతేనేమో రేపు కూడా ఉంటాను అని చెప్పని అంటారు. దేహమే నేననే భావం ఉన్నటువంటి వాళ్ళైతేనేమో ఉంటాను ఉండను అని చెప్పని అంటూ ఉంటారు. ఉంటాను ఉండను అనేటువంటి యొక్క భావన అది భ్రాంతి కల్పితం, దేహాన్ని బట్టి వచ్చింది. అందుచేత నువ్వు ఈ పూట నిన్న ఉన్నావు, ఈ పూట ఉన్నావు, రేపు ఉంటావు. ఒకవేళ రేపు అనేటువంటి యొక్క ఆ రేపు అనేది కూడా లేకపోవచ్చు, నువ్వు మాత్రం ఉంటావు. ఎందువల్ల? కాలం అనేది కూడా పరమాత్మ యొక్క ఆధారం కలిగి ఉన్నది కాబట్టి
ఒకవేళ కాలం లేకపోతే లేకపోవచ్చుగాక, కానీ నువ్వు మాత్రం సత్తా మాత్రం ఆత్మ వస్తువు మాత్రం ఉంటుంది. కాబట్టి ఆ ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మము ఉన్నది అంటే ఆ బ్రహ్మము అనబడేటువంటి యొక్క వస్తువు యొక్క సత్తాత్వమునందు ఆ ఉనికి యందు ఈ దేహేంద్రియ సంఘాతమంతా కూడా ఆరోపితంగా చేయబడింది. కాబట్టి నీ యొక్క ఉనికిని నువ్వు స్మృతి కోల్పోయి నీ ఉనికిని కోల్పోయి దేహేంద్రియముల యందు నువ్వు నీ యొక్క ఉనికిని ఆపాదింపజేసుకుని అధ్యస్థం చేసుకుని నేను దేహము, పుట్టాను, చస్తాను, నల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, బ్రహ్మచారిని, గృహస్థుణ్ణి, వానప్రస్థుణ్ణి, సన్యాసిని, ఆ బ్రాహ్మణుణ్ణి, క్షత్రియుణ్ణి, వైశ్యుణ్ణి, శూద్రుణ్ణి, వస్తున్నా, పోతున్నా, తింటున్నా, కంటున్నా, దేహ ధర్మాలు, ఇంద్రియ ధర్మాలు నీపై ఆరోపితం చేసుకున్నావు. కాబట్టి అహం యొక్క వృత్తిలో కర్రధాతువు అధ్యస్థమయ్యింది. కర్ర అంటే చేయటం, అహంకర్, కృత్తు చేయటం. నువ్వు చేసేవాడివి కాదు, వినేవాడివి కాదు, తినేవాడివి కాదు, అన్నింటికి సాక్షిగా ఉన్నటువంటి వాడివి. దేహేంద్రియ క్రియలకు సాక్షిగా ఉన్నటువంటి యొక్క నీవు నీ యొక్క సాక్ష్యత్వమును కోల్పోయి దేహేంద్రియముల యందు ఆరోపితమైపోయి అవి చేస్తూ ఉంటే నేను చేస్తున్నా అన్నటువంటి యొక్క అధ్యస్థం నీ యందు ఆరోపితం చేస్తున్నా. దీన్ని స్వాంగ మన అనుభవామృతారంలో అంటాడు ధర్మాధ్యాస, ధర్మసకి ధర్మి యొక్క అధ్యాస. అదే గీతలో శ్లోకం వస్తుంది, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. ఏకం అద్వితీయం బ్రహ్మమై ఉన్నటువంటి నా వైపుకు రావయ్య నువ్వు సోహం భావ ధ్యానముతో, నువ్వే నాలోనే ఉంటావని చెప్పి అంటాడు. అందుచేత ఇక్కడ అహంకారం, అహం అనేటువంటి విధానము అజ్ఞానంతో సంబంధం పడి ఉంటేనేమో అహంకారముగా ప్రవర్తిస్తాం. అదే అజ్ఞానం వీడి ఉన్నట్లయితే ఏమంటాడు, అహం బ్రహ్మాస్మి అంటాడు. అహం దేహాస్మి, అహం బ్రహ్మాస్మి. బయటికి వచ్చావా అహం దేహాస్మి, లోనికి పోయావా అహం బ్రహ్మాస్మి. మూడో సోపానం. అందువల్ల ఈ యొక్క 4 ముఖాలు, చతుర్ముఖ బ్రహ్మకు సహస్ర హంసలు అని చెప్పి అంటాం కదా. చతుర్ముఖ బ్రహ్మే కాదు, ఏకముఖ బ్రహ్మగా ప్రవర్తిస్తూ ఉంటాడు. వ్యవహారాన్ని బట్టి ఆ ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మను ఏం చేయాలని చెప్పనంటే సత్యలోకం పొజాడ హంసకిరుక వినుదానిపై స్వారి చేయింసు మానసముతో మానస బ్రహ్మ. కాబట్టి మనసు అనేటువంటి యొక్క బ్రహ్మను మనం ఏం చేయాలి, తీసుకుపోయి హంస అనేటువంటి యొక్క వాహనం మీద, పక్షి మీద, హంస పక్షి మీద కూర్చోబెట్టాలి. కానీ మనం హంస పక్షి మీద ఎవరిని కూర్చోబెట్టాం, ఎప్పుడు రావాలి, ఆ హంస అనేటువంటి వాహనం మీద ఎవరిని కూర్చోబెట్టాం, కైలాసానికి పోతే పరమశివునికి వృషభం వాహనం, అమ్మవారికి సింహ వాహనం, కుమారస్వామికి అయితేనేమో నెమలి వాహనం, వినాయక స్వామి వారికి అయితేనేమో ఎలుక వాహనం. ఎవరి యొక్క వాహనాలు వాళ్ళకు ఉన్నాయి కైలాసంలో మాత్రం. సత్యలోకానికి పోయి చూస్తే మాత్రం ఒకే వాహనం. అమ్మవారికి కూడా హంస వాహనమే, స్వామివారికైనా హంస వాహనమే. ఎక్కువ పనులు ఉండవు కాబట్టి వాళ్ళకి ఎక్కువ పోయే అవకాశం ఉండదు కాబట్టి ఎక్కువ వాహనాలు అవసరం వాళ్ళకి. కైలాసం అంటే ఆంజనేయ కుమారస్వామిని పిలిచేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, వినాయకస్వామిని పిలిచేవాళ్ళు ప్రతి ఒక్కరు ఏ గృహ ప్రవేశం చేయాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా అన్నిటికీ వినాయక స్వామి కావాలి. పరమశివుడు శివ అంటారు, ఆయన పోవాల్సి ఉంటుంది. అమ్మవారిని అమ్మ అంటారు, ఆమె పోవాల్సి వస్తుంది. కాబట్టి ఎవరి వాహనాలకు అవసరం. కైలాసంలో బ్రహ్మదేవునికి అయితే ఎవరు బ్రహ్మ అంటారు అనరు. కాబట్టి చక్కగా హాయిగా తలరాత్రి రాస్తూ ఉంటాడు, అమ్మవారు ఏ నావాయిద్యం చేస్తూ ఉంటుంది, అమసపక్షి పక్కనే హాయిగా ఉంటుంది, ఒకే వాహనం. అందుచేత మనం ఏం చేసామని చెప్పానంటే హంస అనేటువంటి యొక్క వాహనం మీద స్వామివారు బ్రహ్మదేవుని కూర్చోబెట్టవయ్యా అని చెప్పానంటే ఈ లోకములో ఉన్నటువంటి యొక్క వాళ్ళంతా కూడా హంస మీద అమ్మవారిని కూర్చోబెడుతూ ఉన్నారు. గీరవాణి అనగా మనసు అనేటువంటి యొక్క బ్రహ్మ నుండి ఆవిర్భావం అయింది సరస్వతి. అందువల్ల బ్రహ్మ మానస పుత్రిక అని చెప్పని అంటారు. ఆ బ్రహ్మదేవునికి మళ్ళీ పత్ని కావటం తర్వాత విషయం. బ్రహ్మ మానస పుత్రిక అని చెప్పని అన్నారు. అనగా మనసు అనేటువంటి యొక్క బ్రహ్మ నుండి ఏ యొక్క ఆలోచన అనేటువంటి యొక్క సరస్వతి పుట్టిందో మనం ఆ ఆలోచనను తీసుకువచ్చి హంస మీద కూర్చోబెట్టాం. తత్కారణంగా ఆలోచన శబ్ద బ్రహ్మముగా బయటికి వస్తూ ఉన్నది. నీ మనస్సులో ఉన్నటువంటి యొక్క ఆలోచన పక్క వ్యక్తిని చేరుకోవాలంటే ఎట్లా శబ్దంగా మారుతుంది?
ఎట్లా శబ్దంగా మారుతుంది? శ్వాసతో జోడించాలి. ఆ శ్వాసతో అనుసంధానం పొందినప్పుడే ఆ ఆలోచన స్థూలమై శబ్దమై మీ దాకా వస్తుంది. కాబట్టి మనస్సులో ఉన్నటువంటి యొక్క ఆలోచనలు అనేటువంటి యొక్క అమ్మవారిని మనం హంస మీద కూర్చోబెట్టాము, హంసవాహన రూఢిగా చేశాము. అమ్మవారు శబ్ద బ్రహ్మరూపంగా బయటికి వస్తూ ఉన్నది. కాబట్టి మహాత్ములైతే, బ్రహ్మవేత్తలైతే, యోగులైతే ఏం చేశారు? అమ్మవారిని పక్కన కూర్చోబెట్టేసేసి, అమ్మ నమస్కారం మీకు, మీరు కాస్త పక్కన కూర్చోమని చెప్పేసి అని ఆ బ్రహ్మదేవుల వారిని హంస మీద కూర్చోబెట్టారు యోగులు. కాబట్టి వాళ్ళేం లోనగా పోతూ ఉన్నారు. మనం ఏం చేశాము? బ్రహ్మదేవుల వారిని పక్కన కూర్చోబెట్టి అమ్మవారిని హంస మీద ఆ యొక్క అధిరోహింపజేశాం. కాబట్టి శబ్దాల రూపకంగా బయటికి వస్తూ ఉన్నాయి. గమనించండి, మనం హంస అనేటువంటి యొక్క వాహనం మీద బ్రహ్మను పెడుతూ ఉన్నామా, ఆలోచనాత్మిక అమ్మవారిని పెడుతూ ఉన్నామా? నిర్మలమ్మ, ఎవరిని పెడుతూ ఉన్నాం? అది మనం గమనించుకోవాలి. మనం వ్యవహారంలో ఉన్నప్పుడు కూడా చాలా వరకు ఆలోచనలను పనిమాల పట్టుకుని తీసుకుపోయి ఎవరైనా అమ్మగారు భోంచేసి పడుకుంటే తలుపు తట్టి లేపి కూర్చోబెట్టి లోనగా పోయి ఈ విషయం తెలుసా, అసలు ఈ దాకా రాలేదా, టీవీలో కూడా వచ్చిందే పొద్దున, నువ్వు చూడలేదా? నేను చూడలేదే, అయితే కూర్చో అని చెప్పని అంటారు. 2 గంటల సేపు వాయిస్తారు అప్పుడు పట్టుకుని. ఎందుకు పోవాలా? ఎందుకు తలుపు తట్టాలా? ఎందుకు ఆమె లేపాలా? నిద్రపోయి ఆమెని కూర్చోబెట్టి చెప్పాలా? లోన ఉండవు, అవి ఊరుకో లోన ఉన్నటువంటి యొక్క ఆలోచనలు. ఈ విధంగా పని కట్టుకుని మనము ఎవరినో ఒకరిని మీట్ అయ్యి మనము మన సమయమంతా కూడా శబ్ద బ్రహ్మముతో నింపేసేసి వాళ్ళల్లో మనం పోస్తే వాళ్ళల్లో ఉన్నాయి మనం పోసుకుంటే ఇట్లా లోకంలో ఉన్నవన్నీ కూడా పోగేసుకుని లోన సూక్ష్మదేహంలో బాగా అట్లను పోస్తూ ఉన్నాం. సూక్ష్మదేహం అంతా ఏమైపోతుంది చివరికి? ఏముండి మరి శాంతి ఉందా, సుఖం ఉందా? ధ్యానం చేస్తున్నామా? కన్ను మూసిన కన్ను తెరచిన ఘన సచ్చి సుఖమయ ఆత్మ. అది బ్రహ్మవేత్తలకు. కన్ను మూసిన కన్ను తెరచిన ఘన సచ్చి సుఖమయాత్మ బ్రహ్మవేత్తలకు. కన్ను మూసిన కన్ను తెరచిన ఘన సచ్చి సుఖమయాత్మ కనుగనకున్నన్. కన్ను మూసిన కన్ను తెరచిన కనపడు వెలిలో మనోవికారము వత్స. రాముడు అంటాడు ఆంజనేయ స్వామితో, మనోవికారములు మానసిక వికారములు. అందుచేత మనసు అనేటువంటి యొక్క వస్తువులో మనం ఏం పుట్టింపజేస్తున్నాము అని చెప్పనంటే, అమ్మవారికి జనన స్థలముగా, సరస్వతి అమ్మవారికి జనన స్థలముగా బ్రహ్మదేవుడయ్యాడు. బ్రహ్మ మనస పుత్రికగా ఆలోచనలను మనం పుట్టింపజేసిందే కాక ఆలోచనలను హంస మీద కూర్చోబెట్టి వాటిలను శబ్దముగా మార్చి తీసుకుపోయి ఎక్కడెక్కడో అందరికీ సమాచారాలు మనం అందిస్తూ ఉన్నాం. కాబట్టి సత్యలోకంపు జాడ హంసకిరుక. హంసకి తెలుసు సత్యలోకాన్ని నుంచే వస్తుంది. అది హంస ఎక్కడి నుంచి వస్తుంది? బ్రహ్మమునందు పుట్టి నీ కోసం వస్తుంది. రారా తీసుకుపోతా, నేను బ్రహ్మంలో చేరుస్తా అని చెప్పేసి అని. మనం ఏమంటున్నాం? ఇప్పుడు కాదు స్వామి, చాలా టైం ఉంది, మా అబ్బాయి పెళ్లి కావాలి, మా అమ్మాయి పెళ్లి కావాలి, లాస్ట్లో నీకు సంగతి చూస్తా అని చెప్పేసి. యాడ్ లాస్ట్ ఇంకా చెప్పండి. అందుచేత చాలా సన్నిహితం భగవంతుని యొక్క స్వరూపం పొందింపజేయటానికి లక్ష్మణార్యులు ఎంత సూటిగా ఎన్ని గ్రంథాలలో ఏదైనా తీసుకో, మొదటి 2 బోధ, వేద రహస్యములు, గీతా మహాత్మ్యం, స్వరాజ్య గీత, బ్రహ్మసూత్రములు, సంభాషణలు, అనుభవామృత, ఎన్నైనా కానీ కాక ప్రతి దాంట్లో కూడా స్వామివారు చెప్పేటువంటి యొక్క మాట అంతా ఏమిటని చెప్పానంటే, నువ్వు ధ్యానపరుడవే కావాలి. అందుచేత ఎప్పుడెప్పుడు నీకు సమయం ఉన్నదో అప్పుడప్పుడల్లా కూడా నువ్వు హంసతో నువ్వు నీ యొక్క ఆ సంబంధాన్ని పెంచుకోవాలి. ఎవరైతే మనస్సుని హంసతో అనుసంధానం చేయించి హంసతో ఉంటారో వాళ్ళు ఈశ్వరునితో ఉన్నట్లు. అర్థమైందా? ఎవరైతే తన మనస్సుని హంసతో జోడించి హంసతో ఉంటారో వాళ్ళు ఈశ్వరుని యొక్క సాన్నిధ్యంలో ఉన్నట్లు, ఈశ్వరుని యొక్క ఆరాధనలో ఉన్నట్లు. ఎవరయ్యా ఈశ్వరుడు అని చెప్పనంటే, ఎవరు ఈశ్వరుడు? ఎక్కడున్నాడు ఈశ్వరుడు? కూటస్థ అక్షర ఉచ్యతే
ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థః అక్షరః ఉచ్యతే. కూటస్థుడు అక్షరుడు ఉచ్యతే. ఇది కూటస్థ స్థలం. స్థూలదేహము జాగ్రత్త అవస్థ, విశ్వడు సూక్ష్మదేహము స్వప్నావస్థ, తైజసుడు కారణదేహము సుషుప్తి అవస్థ, ప్రాజ్ఞుడు మహాకారణము తురీయము కూటస్థుడు. కూటస్థః అక్షరః ఈశ్వరుడు ఇక్కడున్నాడు. సమస్త జీవుల్ని కూడా బతికిస్తున్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృతుదేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. సమస్త ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త జీవులన్నీ కూడా వ్యవహరిస్తున్నవి అని చెప్పనంటే ఈశ్వరుని యొక్క ఆధారం కలిగి వ్యవహరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ శ్వాస యొక్క స్థలములో మనం ఉన్నాము అంటే ఈశ్వరునితో ఉన్నట్లే. అది నిజమైనటువంటి యొక్క ఈశ్వర ఆరాధన. ఈశ్వర ఆరాధన. చైతన్యమూర్తిగా ఉన్నటువంటి సర్వేశ్వరుడు నీలో ప్రాణమై ఉన్నాడు, హంసరూపమై ఉన్నాడు. శుద్ధ బ్రహ్మము నీలో చైతన్య స్వరూపం. ఆ చైతన్య స్వరూపాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి యొక్క ఆ హంస ఎవరయ్యా అని చెప్పానంటే కూటస్థః అక్షరః ఉచ్యతే. నువ్వు ఎంచేపు అయితే హంసతో ఉంటావో నీకు అంచేపు కూడా నువ్వు సర్వేశ్వరునితో ఉన్నట్లే. కాబట్టి ఆ విధముగా ఆ సర్వేశ్వరునితో ఉండగా ఉండగా నువ్వేమవుతావు? చివరికి నీ జీవత్వాన్ని విడిచిపెట్టి నీవే ఈశ్వరుడుగా అయిపోతావు. మలిన సాత్విక అవిద్య పోయిందా అంటే శుద్ధ సాత్విక విద్య నీకు సంప్రాప్తమవుతుంది. శుద్ధ సాత్వికమై ఉన్నటువంటి యొక్క ఆ శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తిని విద్యను నువ్వు పొందాలని చెప్పినట్లయితే దేంతో ఉంటే ఏర్పడుతుంది? హంసతో ఉంటే ఏర్పడుతుంది. ఎంతకాలమైతే మనము హంస యొక్క అనుసంధానం లేకుండా కేవలం ఇంద్రియాలతో మాత్రమే సంబంధం పడుతూ ఉన్నామో ఇంకా జీవత్వం పెరుగుతూనే ఉంటుంది. ఇంద్రియాలతో సంబంధం పడే కొద్దీ మనలో అవిద్య పెరుగుతూ ఉంటుంది, జీవత్వమే పెరుగుతుంది. అట్టి అవిద్యాత్మికమై ఉన్నటువంటి యొక్క జీవత్వం తొలగిపోవాలి, అవిద్య పోవాలని చెప్పి అన్నట్లయితే నీవు ఈశ్వరునితో సంబంధం పడాలి. మహాకారణమగు ఈశ్వరునితో సంబంధం పడ్డట్లయితే నీలో అనాదిగా ఉన్న అజ్ఞానం అంతా కూడా తొలగింపబడి అవిద్యయా మృత్యుం తీర్థవా విద్యయా అమృతం. దేంట్లో మాత్రం ఇది? దేంట్లో మాత్రం? అది విద్యాంచ అవిద్యాంచ యస్తద్వేదో భయం సహ అవిద్యయా మృత్యుం తీర్థవా విద్యయా అమృతం అశ్నుతే అని చెప్పి అన్నాడు. అవిద్య ద్వారా మృత్యువును దాడుతూ ఉన్నాడు. అవిద్యయా, అవిద్య చేత తృతీయ భక్తి ఏకవచనం. అది అవిద్యయా తృతీయ భక్తి ఏకవచనం. అవిద్యయా అవిద్య చేత మృత్యుం తీర్థవా, మృత్యుం ద్వితీయ భక్తి ఏకవచనం. మృత్యుం మృత్యువుని తీర్థవా దాటి అన్నాడు. ఏమిటా మృత్యువు? అవిద్య ద్వారా మృత్యువును దాడుతూ ఉన్నాడు అన్నాడు. ఏమిటా మృత్యువు అని చెప్పన్నట్లయితే రెండు అర్థాలు వస్తాయి. ఎక్కడ? మృత్యువు యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క వస్తువు దేహము. మృత్యువు అపహరించేది, మృత్యువు తీసుకున్నది ఈ దేహాన్నే. కాబట్టి ఈ దేహ సంబంధం కలిగి ఉన్నాం. కాబట్టి ఏ యొక్క దేహ సంబంధం కలిగి ఉన్నామో మనము ఆ దేహము యొక్క విధానము ఎప్పుడు అది జడమవుతుంది అని చెప్పనంటే నువ్వు ధ్యానములో ఉన్నప్పుడు. అనగా స్థూల దేహముగా ఉన్నటువంటి యొక్క మృత్యువు యొక్క సొత్తై ఉన్నటువంటి యొక్క స్థూల దేహము జడమైనప్పుడు నీవు అవిద్యయా మృత్యుం తీర్థవా అంటే నువ్వు ఎంతెంత ధ్యానములో ఉంటావో శ్వాస వెంబటే ఉన్నప్పుడు నీలో ఉన్నటువంటి యొక్క అజ్ఞానం అంతరిస్తుంది. అజ్ఞానం అంతరించే కొద్దీ ఈ దేహం జడమవుతుంది. దాన్ని ఏమన్నారు? తన్మయత్వము అన్నారు. తనువుని మరచి ఉన్నటువంటి విధానమే తన్మయత్వము అని చెప్పని. ఎప్పుడు నీకు ఈ దేహము యొక్క సంబంధం ధ్యానంలో పోతుంది అని చెప్పనంటే అవిద్య అనేది అంతరించినప్పుడు. మలిన సాత్వికమై ఉన్నటువంటి యొక్క అవిద్య అంతరించినప్పుడు, మలిన సాత్వికమై ఉన్నటువంటి యొక్క అవిద్య నీకు అంతరించకపోయిందా, దాని ప్రభావమే ఉన్నదా అని చెప్పనంటే మలిన సాత్వికము అన్నప్పుడు ఆ మలిన సాత్వికములో రాజసిక సంబంధ సంస్కారములు, తామసిక సంస్కారములు ఈ రెండు చేరినప్పుడే మలిన సాత్వికము అని చెప్పని అంటాం. కాబట్టి ఈ రాజసిక సంబంధ సంస్కారములు, తామసిక సంబంధ సంస్కారములు ఈ రెండింటి ప్రభావంతో ఏమవుతుంది? నీవు హంస మీద కూర్చోవటం అనేటువంటి విధానం నీకు సిద్ధించదు.
రాజసిక సంబంధమై ఉన్న సంస్కారములు ఆలోచన పరంగా లాక్కుపోతూ ఉంటాయి. తామసిక సంబంధమై ఉన్న సంస్కారం నిద్రారూపకంగా లాక్కుపోతుంది. ఈ రెండింటి ప్రభావముతో నీకు హంసను గమనించేటువంటి యొక్క స్థితి నీకు ఉండదు. ఎప్పుడైతే ఆ మలిన సాత్వికం శుద్ధ సాత్వికమవుతుందో, అనగా ధ్యానం చేయగా ఆ మలిన సాత్వికం రాజసిక సంబంధ తామసిక సంబంధ సంస్కారములు అంతముందే కొద్ది ఏమవుతుంది, నీలో శుద్ధ సాత్వికం ఏర్పడుతుంది. కాబట్టి ఆ శుద్ధ సాత్వికాన్ని పొందే కొద్దీ మలిన సాత్వికం అంతరించే కొద్దీ అవిద్యయ మృత్యుం తీర్త్వా, అవిద్య అంతరించే కొద్దీ అవిద్య అంతరించే కొద్దీ మృత్యుం తీర్త్వా, ఈ దేహం ఏమవుతుంది, జడమవుతుంది. అప్పుడు తన్మయత్వం ఏర్పడుతుంది నీలో. స్థూల శరీరంబు సుస్థిరంబుగా నుండు సర్వేంద్రియంబులు ప్రశాంతి నందు సన్మనః పవనములు చెంచలింపకయుండు కామాది శత్రువర్గము నశించు. ఇది ఒక చక్కటి ఒక మార్గం రాముడు బోధిస్తాడు. ధ్యానంలో ఉన్నప్పుడు ఎట్లా ఏర్పడుతుందో. కాబట్టి ఇట్లా అవిద్యయా మృత్యం తీర్త్వా, నీళ్ళు అవిద్య తొలగిపోయే కొద్ది దేహం ఏమవుతుంది, జడమైపోతుంది. పూర్తిగా దేహం వదిలిందా అని చెప్పనంటే అప్పటికి నీ యొక్క శ్వాస ఏమవుతుంది, పూర్తిగా సుషుమ్నా ద్వారం దగ్గర ఆగిపోతుంది. అనగా సుషుమ్నా ద్వారం దగ్గర ఆ శ్వాస ఆగటమే ఈ దేహం పూర్తిగా జడం కావటం. ఎందుకు, స్థూల దేహానికి మూలం స్వామివారి శ్వాస అన్నారు. మూలాధార చక్రములో స్థూల దేహానికి ఆధారం శ్వాస అన్నారు, స్థూల దేహానికి మూలం శ్వాస అన్నారు, సూక్ష్మ దేహానికి ఆధారము తెలివి. ఈ రెండు కలిసి మూల ఆధార చక్రముగా చెప్పుకొచ్చారు. కాబట్టి సూక్ష్మ దేహాన్ని ధరించి వ్యవహరింపజేసేదిగా ఎరుక ఉన్నది, స్థూల దేహాన్ని ధరించి వ్యవహరింపజేసేదిగా శ్వాస ఉన్నది. అందువల్ల ధ్యానములో ఉన్నప్పుడు శ్వాస మృత్యుం తీర్త్వా, అవిద్యయ అజ్ఞానం అంతరించగా ఈ దేహం జడమవుతుంది. ఎందువల్ల శ్వాస ఆగటం బట్టి. ఎంతెంత శ్వాస ఆగుతూ ఉంటుందో అంతంత ఈ దేహం జడమవుతుంది. మృత్యుం తీర్త్వా, ఎప్పుడైతే శ్వాస పూర్తిగా ఆగిపోయిందో ఈ దేహం జడమవుతుంది. కానీ ఈ యొక్క శ్వాస యొక్క మూల రూపం ఏమిటి, మహాకారణం. మహాకారణం ఉన్నంత వరకు నీకు సూక్ష్మదేహం అనేటువంటిది వ్యవహరిస్తుంది. సూక్ష్మదేహాన్ని ధరించి వ్యవహరించేది మహాకారణం. కాబట్టి ఎప్పుడైతే శ్వాస పూర్తిగా ఆగిపోతుందో ఆ యొక్క శ్వాస స్థూలం, ఆ స్థూలం ఆగితే సూక్ష్మమవుతుంది. ఆ సూక్ష్మమే మహాకారణము అన్నాం. ఆ మహాకారణము సూక్ష్మదేహాన్ని వ్యవహరింపజేస్తుంది. ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి సూక్ష్మదేహాన్ని వ్యవహరింపజేసేది ఆ యొక్క ఎరుక. అది మహాకారణంగా స్వామి చెప్తారు. ఎరుక అని తెలుగు అని ఒకప్పుడు మహాకారణంగా కూడా చెబుతూ ఉంటారు. అందువల్ల ఈ మహాకారణం చేత ధరింపబడ్డటువంటి ఏ ఇంద్రియాత్మికమై ఉన్నదో సూక్ష్మదేహం, అట్టి ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి సూక్ష్మదేహము సుషుమ్నా ప్రయాణాన్ని చేయటం ఆరంభం అవుతుంది. గోళకాత్మికమై ఉన్నటువంటి స్థూల దేహము జడం కావడం కారణం ఏమిటి, శ్వాస పూర్తిగా ఆగిపోయింది. కాబట్టి శ్వాస పూర్తిగా ఆగిపోవటము అనేటువంటి విధానం లోకంలో సాధారణంగా అందరికీ ఉంటుంది. ఉంటుందా ఉండదా? శ్వాస ఆగిపోవటము అనేది లోకములో అందరికీ ఉంటుంది. అయితే ఆ శ్వాస ఆగిపోవటము అని చెప్పనంటే ఎప్పుడు ఆగుతుంది, ఏనాడైతే ఆ జీవి యొక్క ప్రారబ్ధ కర్మ అయిపోతుందో ఆనాడు ఆ శ్వాస దేహాన్ని వదిలిపెట్టేస్తుంది. ప్రారబ్ధ కర్మ అయిపోవటం కారణముగా స్థూల దేహం వదిలిపెడుతుంది లోకములో ఉన్నటువంటి మానవ సముదాయానికి. కానీ ధ్యానపరుడికి సూక్ష్మదేహములో ఉన్న సంచిత కర్మ అనేది అది లయమైపోతుంది. కాబట్టి సంచిత కర్మ పోవటం చేత ఇక్కడ ఈయనకి దేహం జడమవుతుంది. అందువల్ల సంచిత కర్మ ఉండదు కాబట్టి వాళ్ళకి జన్మ ఉండదేక. అందువలన అట్టి ఆ ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహమును ధరించి ఆ మహాకారణం ఉన్నది. కాబట్టి అట్టి ఆ సూక్ష్మదేహము లయమయ్యేది సుషుమ్నా ద్వారములో. ఒకటేమో స్వామి చెప్పింది ఏమిటి, పృథివీ యాత్ర అన్నాడు, మరొకటి సుషుమ్నా యాత్ర అని చెప్పి అన్నాడు. అందువల్ల ఈ పృథివీ యాత్ర అనేటువంటిది
శ్వాస ఆగిపోయే పర్యంతం వరకు పృథివీ యాత్ర ఉంటుంది. ఆ శ్వాస ఆగిపోవటం చేత గోళకాత్మికమై ఉన్నటువంటి స్థూల దేహం జడమవుతుంది, శవం కాదు. లోకములో సాధారణంగా మానవులకు దేహం ఆగిపోతే దాన్ని శవము అని చెప్పని అంటారు. అదే ధ్యానములో శ్వాస ఆగిపోతే వాళ్ళ దేహము జడత్వమును పొందింది అని చెప్పని అంటారు. ఆ విధముగా ఆ దేహము జడత్వమును పొంది ఉంటుంది. కానీ ఆ యొక్క మహాకారణం ఉన్నది కాబట్టి సూక్ష్మ దేహం అనేటువంటిది సుషుమ్నాలో లయమవుతుంది. ఆ సుషుమ్నాలో లయమయ్యేటువంటి యొక్క స్వరూప స్వభావాన్ని బోధించే అంశమే మీకు గీతలో వచ్చేటువంటిది బ్రహ్మార్పణం, బ్రహ్మహవిః, బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం, బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. అర్పణము బ్రహ్మము, హవిస్సు బ్రహ్మము, అగ్ని బ్రహ్మము, వ్రేలిసేవాడు బ్రహ్మము. అన్నీ లయమైపోయిన తర్వాత మిగిలి ఉండేటువంటిది కూడా బ్రహ్మైవతేన గంతవ్యం. పొందబడే వస్తువు కూడా చివరి బ్రహ్మమే అని చెప్పని అంటాడు. కాబట్టి దీని యొక్క స్వరూప అర్థం ఉన్నది మీకు స్వరాజ్య గీతలో స్వామివారి యొక్క నోటి నుంచి కలం నుంచి వస్తే తప్ప మీకు అర్థమయ్యేది. మీరు ఎక్కడికి పోయినా కానీ స్వామివారిని విడిచిపెట్టి ఎక్కడ పోయినా కానీ మీకు దాని యొక్క మూల స్వరూపం గోచరించే అవకాశము లేదు. అర్పణం బ్రహ్మ, బ్రహ్మ అర్పణం. అర్పణం అని చెప్పినంటే సుషుమ్నా యందు లయమైపోయేటువంటి ఏ సూక్ష్మదేహమైతే జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములుగా ఏ సూక్ష్మదేహమైతే ఉన్నదో ఆ సూక్ష్మదేహము నీకు బ్రహ్మము ద్వారానే ఇవ్వబడింది. ఏ తస్మా చెప్పల శుద్ధాత్ చబలమభూత్, శబలాదైవ్యక్త అవ్యక్తాన్ అహంకార తన్మాత్రాని పంచమహాభూతాని, పంచమహాభూతేభ్యో అఖిలం జగత్. ఏ శుద్ధ బ్రహ్మము నుండి ఈశ్వ జగత్ అంతా కూడా ఆవిర్భావం చేయబడిందో దాని నుంచే పంచభూతముల యొక్క నిర్మాణం కాగలిగినాయి. ఆ పంచభూతముల యందే ఆకాశ పంచకం, వాయు పంచకం, అగ్ని పంచకం, జల పంచకం, పృథివీ పంచకములుగా నిర్మాణం చేయబడ్డటువంటి యొక్క ఆ సముదాయాన్ని నీవు వ్యావహారికంగా వాడుకుంటూ ఉన్నావు. నీకెంతకాలమైతే వ్యావహారికత్వం మీద అపేక్ష ఉంటుందో నువ్వు అంతకాలం పాటు వాటిని నువ్వు వాడుకోవచ్చు. నీకు ఏనాడైతే నాకు ఈ వ్యావహారికమొద్దు, విశ్వమొద్దు, జగత్తొద్దు, నీవే కావాలి, బ్రహ్మమే కావాలి అనేటువంటి యొక్క భావనగా నీకు అపేక్ష కలిగినాడు నాకు అప్పచెప్పు. దాంట్లో ఉన్న మెలికలయ్యన్నమాట. ఏ బ్రహ్మము ద్వారా ఇవ్వబడ్డటువంటి ఇంద్రియాలు నువ్వు చేసినవి కావవి, నిర్మాణం చేయబడ్డాయి. నిర్మాణం చేయబడి వచ్చినటువంటి యొక్క ఇంద్రియాలు నీకు వ్యావహారిక సిద్ధి కావాలి, నువ్వు వాడుకో. ఏనాడైతే నేను కావాలి అనుకుంటావో ఆనాడు నువ్వు వాటిని నాకు అర్పించు. బ్రహ్మని ఆదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన సపాపేన పద్మపత్రమివాంబస. బ్రహ్మని ఆదాయ, బ్రహ్మమునందు ఉంచు, నాకు అర్పించేయి. బ్రహ్మ అర్పణం. ఇన్ని జన్మలుగా ఎంతకాలముగా నువ్వు నా ద్వారా ఇవ్వబడ్డటువంటి ఏ సముదాయం ఉన్నదో నువ్వు వాడుకుంటూ ఉన్నావు, వ్యవహారం సిద్ధింప చేసుకుంటూ ఉన్నావు. అలాంటి వ్యవహారం కావాలా, పెట్టుకో. ఇంకెంతకాలం పుట్టే ఉద్దేశం ఉన్నదో, ఇంకెంతకాలం పెళ్ళిళ్ళు, ఇంకెంతకాలం పేరంటాలు, ఇంకెంతకాలం విశ్వంలో అనేక అవతారాలు. ఆయన అవతారాలు మొత్తం 10. మనకైతే ఎన్ని అవతారాలు? 83,99,999 రకాల అవతారములు ఎత్తి ఇప్పుడు ఈ అవతారంలో ఉన్నాం. ఇది కాస్త పోయిందనుకో మళ్ళా రౌండ్ వేయటమే. కాబట్టి ఈ విధముగా వ్యవహారమై ఉన్నటువంటి ఇక విశ్వ జగత్తు నీకు కావాలి అనుకున్నట్లయితే నేను ఇవ్వబడ్డటువంటి ఇంద్రియాలను వాడుకో. వద్దు, నాకు ఇది వద్దు, నువ్వే కావాలి అనుకున్న నాడు అవి నాకు సమర్పించు. అర్పణం బ్రహ్మ, హవిస్సు బ్రహ్మ. అనేక జన్మలుగా వస్తున్నటువంటి కర్మ సముదాయము, కర్మ వాసనలు అవన్నీ కూడా నీకు జన్మలకు హేతువుగా ఉన్నాయి. పుణ్యపాపములు జన్మలకు హేతువుగా ఉన్నాయి. అవి హవిస్సుగా జ్ఞానాగ్నిలో, బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం, బ్రహ్మాగ్నిలో ఆత్మాగ్నిలో దాని హోమముగా హవిస్సుగా సమర్పించు. బ్రహ్మార్పణం, బ్రహ్మ హవిః, బ్రహ్మ అగ్నౌ. ఏడుంది అగ్ని? లోపల ఉన్నది. బయట ఉన్న అగ్ని హోమాగ్ని, లోన ఉన్న అగ్ని బ్రహ్మాగ్ని. కాబట్టి అట్టి ఆ బ్రహ్మాగ్ని యందు వీటిని అర్పణం చేయటం. అక్కడ ఏమన్నాడు శ్లోకంలో కూడా? బ్రహ్మార్పణం బ్రహ్మావిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం. నువ్వు చేయటంలో అక్కడ బ్రహ్మణ, తృతీయ భక్తి ఏకవచనం బ్రహ్మణ, బ్రహ్మము చేతే చేయబడుతున్నది.
నీ పని ఎంతవరకు అని చెప్పానంటే నీ పని శ్వాస మీద మనస్సుని పెట్టే అంతవరకే నీ పని. తర్వాత ఏర్పడేటువంటి యొక్క విధానం అంతా కూడా ఇది ఈశ్వర కార్యం. లోనకు తీసుకుపోయే విధానము, తన్మయత్వమును పొందింపజేసే విధానము, సుషుమ్న మార్గంలో ప్రవేశింపజేసే విధానమంతా కూడా అది ఈశ్వర కార్యము, దైవ కార్యంగా జరిగిపోతుంటుంది. కాబట్టి బ్రహ్మణ అది నా చేతనే హోమములో వాటిని విరాచడం జరుగుతూ ఉన్నది. బ్రహ్మణ హుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. బ్రహ్మకర్మ అని చెప్పనగా మన మనస్సుని ఇంద్రియ కర్మల వైపుకు పోకుండగా మనస్సుని శ్వాసతో అనుసంధానం పొందింపజేయటం బ్రహ్మకర్మ అవుతుంది. అట్టి ఆ బ్రహ్మకర్మ చేసేటువంటి వాడే యోగ సమాధిని పొందటం జరుగుతుంది. అట్టి యోగ సమాధిని పొందినటువంటి వాడికి బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ. బ్రహ్మైవ బ్రహ్మ ఏవ తేన గంతవ్యం పొందబడే వస్తువు. గంతవ్యం అంటే పొందబడే వస్తువు. బ్రహ్మైవ తేన తేన అతని చేత ఆ సాధకుని చేత పొందబడేటువంటి యొక్క వస్తువు కూడా బ్రహ్మమే. ఆనాడు నువ్వు పరిపూర్తిగా బ్రాహ్మీ సంబంధ అనుభవం కలిగి ఉంటావు. అలాంటి యొక్క మరి సాధనా సంబంధ అంశాన్ని, నివృత్తి మార్గాన్ని, సోహంభావ ధ్యాన మార్గాన్ని అందించినటువంటి జగద్గురు వేదాంతం లక్ష్మణార్యుల యొక్క ఆరాధన. ఇది గురు పూర్ణిమ ఆరాధనగా చేసుకుంటున్నామంటే గురువు అంటే ఎవరయ్యా నీకు? నిన్ను తరించేవాడు, నివృత్తి మార్గంలో పయనించేవాడు, నీ యొక్క ఉద్ధారకతను సమగ్రంగా చూపేటువంటి వాడు. అలాంటి గురువులను మీరందరూ కూడా పట్టుకోవడం, మీ అందరి యొక్క పూర్వ జన్మలో చేసుకున్నటువంటి యొక్క పుణ్య విశేషముతో వచ్చి పడ్డారు. లేదా ఎక్కడో పోయి పడి ఉండేవాళ్ళు, జిజ్ఞాస ఉందగా. కానీ అదృష్టం ఏంటని చెప్పానంటే అలాంటి యొక్క మార్గములో చక్కగా తీసుకుపోగలిగి నివృత్తి మార్గాన్ని పొందిమధ్యగలిగేటువంటి విధానం ఉన్నటువంటి గురువులను ఆశ్రయించడం, వారి యొక్క మార్గంలో పోతున్నారు. మరి సద్గురుదేవుడు మీ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములు, భక్తి జ్ఞాన వైరాగ్యములు